ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కడప నుండి హేమలత గారు పంపించారు. గృహ నిర్మాణ సమయంలో పాలకర్రను ఎందుకు ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు. మన నిర్మాణ విధానంలో, గృహ నిర్మాణ శాస్త్రంలో కొన్ని విశేషమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. ప్రారంభంలో శంకుస్థాపన అంటాం. శంకుస్థాపన అనగానే చాలామంది ఏం చేస్తున్నారు, ఒక శంఖాన్ని తెచ్చి పెడతామంటున్నారు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇది శంఖస్థాపన కాదు, శంకు. శంకు అంటే ఒక కర్ర, కర్రతో ఒక వస్తువు చేస్తారు. అది 16 అంగుళాల పొడవు ఉంటుంది. పైభాగంలో 8 అంగుళాల ఎడల్పు, మధ్య భాగంలో 6 అంగుళాల ఎడల్పు, తరువాతి భాగం 4 అంగుళాల ఎడల్పు, చివరి 2 అంగుళాలు. ఇలా ఆకారంతో తయారు చేస్తాం. దాన్ని శంకు అంటాం. న్యాయంగా ఒక మొల, ఒక కీల అని అర్థం. దాన్ని స్థాపిస్తాం. ఇది అన్ని లోకాలకు ప్రతీక, సకల భువనాలకు, ప్రపంచానికి ప్రతీక. ఇంకా బాగా చెప్పాలంటే వాస్తు పురుషుడికి ప్రతీక అయినప్పుడు, ఆ మహానుభావుణ్ణి ప్రతిష్ఠించినప్పుడు, ప్రతిష్ఠించినటువంటి ఈ మహానుభావునికి మనం అన్ని రకాల ఆరాధన చేస్తాం. ఆరాధన చేసినప్పుడు 4 వైపులా 4 స్తంభాలను ఉంచుతాం. మధ్యన ఒక మహాస్తంభం ఉంచుతాం. ఆ మధ్యన ఉంచినటువంటి మహాస్తంభాన్నే క్షీరదారు అంటాం. సంస్కృతంలో క్షీరదారు, తెలుగులో పాలకర్ర. ఇది మేడి స్థానంలో ఉంటుంది. గృహం యొక్క, భవనం యొక్క విస్తీర్ణంలో మధ్య భాగంలో ఉంటుంది. ఇది మొత్తం భారాన్ని మోస్తుంది. ఇలా పాలు అని చెప్పడంలో పరమ ఉద్దేశ్యం, ఇల్లు కట్టినవాడు, ఇంట్లో ఉన్నవాడు, ఆ ఇంటిలోకి వచ్చేవాడు, ఆ ఇంటిలో బతుకుతున్నవారు పాలలాగా స్వచ్ఛంగా ఉండండి. వచ్చిన ప్రతివాడికి పాలు నీళ్ళో ఇవ్వండి. ఆకలి దప్పులు తీర్చండి. శత్రువు మన ఇంటికి వచ్చినా అతన్ని కూర్చోబెట్టి కడుపు నిండా భోజనం పెట్టి మాట్లాడించాలి. వీడు శత్రువు కదా, నీ ఇంటికి వచ్చాడు, అన్నం అడిగాడా అనవసరం, నీ ఇంటికి వచ్చాడు, అన్నం తినేవేళకి వచ్చాడు, అన్నం పెట్టు. మనస్సు అంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉండటానికి ఇంట్లో మనం క్షీరదారువును ఏర్పాటు చేస్తాం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నిడుబ్రోల్ నుండి వచ్చింది. రామదాస్ గారు పంపించారు. రామకోటిని రాసిన తర్వాత ఆలయంలో ఏ విధంగా సమర్పించాలి అని అడుగుతున్నారు. ఏ వస్తువు పరమాత్మకు అర్పించాలన్న విధానం ఒకటే. స్వామిని అర్చక స్వామితో ఆరాధింపచేసి మనము రాసినటువంటి గ్రంథాలను ఓ చక్కని కొత్త వస్త్రంలో మూటకెట్టి, పసుపు, కుంకుమ, పుష్పములు, వీరుంటే మనకేదైనన్ని ఫలములు, ఎంతో కొంత దక్షిణ, ఇవన్నీ అర్చకుడికి ఇచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పాలి. అర్పించడం అంతవరకే దాని పని. తరువాత దాన్ని ఎలా భద్రపరచాలో ఆచార్యుల వారు, అర్చకులు, ఆలయ యజమానులు చూసుకుంటారు, మా సంబంధం లేదు. ఇలాంటి వాటినన్నీ ఒక స్తంభ రూపంలో నిర్మాణం చేసి అందులో ఉంచుతారు, కడతారు. దాన్నే మనం శ్రీరామ స్తంభము అంటాం, శ్రీరామ క్రతుస్తంభము అంటాం. ఇవన్నీ పెట్టి స్తంభంలాగా కడతాం, అందులో ఉంటుంది. అంటే దాన్ని మన భాషలో శ్రీరామకోటి దేవాలయం అన్నమాట. రాముడే దైవము, రామకోటే దైవము. ఇలా వాళ్ళు స్తంభ నిర్మాణంతో, ఆలయ నిర్మాణంతో, భవన నిర్మాణంతో సురక్షితంగా ఉంచుతారు. మన పని స్వామికి అర్పించడం. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకుల సందేహాలను శాస్త్రోక్తంగా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి
bhaktihyd@gmail.com. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.